వేరుపరచబడడం. సో లోకం నుంచి, ఈ లోక సంబంధమైన ఆశల నుంచి, ఈ లోక సంబంధమైన విచారణల నుంచి, తలంపుల నుంచి, ఈ లోక సంబంధమైన అపరిశుద్ధమైన కార్యాల నుంచి, అన్నిటి నుంచి వేరుపరచబడడం. సో కంప్లీట్లీ వి షుడ్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. మనం ఏసయ్య మనుషుల్లాగా, ఏసయ్య సంబంధికుల్లాగా మనందరం కూడా మారాలి. ఒకప్పుడు త్రాగుడనే వ్యసనం ఉంటే ఆ త్రాగుడనే వ్యసనం నుంచి వేరుపరచబడాలి. వ్యభిచారం ఉంటే ఆ వ్యభిచారం నుంచి వేరుపరచబడాలి. సిగరెట్ స్మోకింగ్ ఉంటే, లేకపోతే డ్రగ్స్ తీసుకోవడం అలవాటు ఉంటే దాని నుంచి వేరుపరచబడాలి. ఒకప్పుడు సినిమాలు చూడడం, లేకపోతే సినిమా పాటలు వినడము, సో వాటి నుంచి వేరుపరచబడాలి. సో అన్నిటి నుంచి, ఈ లోక సంబంధమైనది ఏది కూడా మన లోపల ఉండడానికి, మన ఆలోచనలో, మన తలంపులో కూడా ఉండడానికి వీలేదు. అందుకే మన తలంపుల్లో కూడా వేరుపరచబడాలి, ఉద్దేశాల్లో కూడా వేరుపరచబడాలి, మన యొక్క ఆలోచనలో కూడా వేరుపరచబడాలి, మన హృదయంలో కూడా అన్ని విషయాల్లో వేరుపరచబడాలి. ఈ లోక సంబంధుల్లాగా కాకుండా మనందరం కూడా పరలోక సంబంధుల్లాగా వేరుపరచబడాలి. అందుకే దేవుడు 1 యోహాను 2:15 ఏం చెప్తున్నాడంటే, ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. సో ఈ లోకం అంతా కూడా ప్రేమించొద్దు. ఈ లోకంలో ఉన్న వాటిని, కొంతమంది కార్లను ప్రేమిస్తారు, ఫోన్లను ప్రేమిస్తారు, ల్యాప్టాప్లను, బంగారాన్ని, లేకపోతే ఫర్నిచర్ని, ఇవన్నిటిని ప్రేమిస్తారు. సో ఈ లోకంలో ఉన్న వాటిని, రేపు మనతోటి ఏ ఫర్నిచర్ మనతోటి రాదు, ఏ బంగారం మనకు రాదు. సో వాటి మీద ఎక్కువగా మనం మక్కువ పెంచుకోవద్దు. చాలా మంది ధనం మీద మక్కువ పెంచుకుంటారు. సో ధనం ఉండాలి, నేను కాదనను. మినిస్ట్రీ నడవాలంటే ధనం ఉండాలి, కుటుంబం గడవాలంటే ధనం ఉండాలి. సో అంతేకాని ఎంత ఉండాలో అంత ఉంటే పర్లేదు, కానీ అధిక ధనాపేక్ష కలిగి అందరినీ అన్యాయం చేసి మోసం చేసి ఎలాగైనా నేను సంపాదించాలి, ఎలాగైనా నేను బాగుపడాలని, అలాంటి ధనాపేక్షతో అన్యాయాలు అక్రమాలు చేసే ధనాపేక్ష మనకు ఉండకూడదు. సో వాటి నుంచి మనం వేరుపరచబడాలి. సో ఎవడైనా నువ్వు లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మనము లోకాన్ని ప్రేమిస్తే, ఈ లోక సంబంధమైన ఐటమ్స్, ఆబ్జెక్ట్స్ ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ మన లోపల ఉండదు. కాబట్టి నువ్వు దేవుణ్ణే ప్రేమించాలి, దేవుణ్ణే స్తుతించాలి, దేవుణ్ణే ఆరాధించాలి, దేవుణ్ణే వెంబడించాలి. అప్పుడు నీకు ఇవన్నీ కూడా నీ వెంబడి అనుగ్రహించబడతాయి. అందుకే నువ్వు దేవుణ్ణి వెంబడించకుండా డబ్బుని వెంబడించొద్దు. సో నువ్వు దేవుణ్ణి వెంబడించకుండా దేన్ని వెంబడించినా కూడా అది రైట్ కాదు. అందుకే లోకం నుంచి మనందరం ప్రత్యేకించబడ్డాము. సో మనందరము దేవుడి సంబంధులం ఇప్పటి నుంచి. కాబట్టి దేవుణ్ణే వెంబడిద్దాము, దేవుణ్ణే ప్రేమిద్దాము. కావాలంటే నీకు ఏదైనా అవసరం ఉంటే ప్రార్థించుకో. అయ్యా నాకు ఈ డబ్బు అవసరం ఉంది, నాకు ఇవ్వు ప్రభువా, నాకు ఇల్లు కట్టుకోవాలి ఇవ్వు ప్రభువా, కారు కొనుక్కోవాలి ఇవ్వు ప్రభువా, ఇది ఆశ కాదు నాకు అవసరం నాయన. అందుకే దేవుడు ఏమంటున్నాడు, నీ ప్రతి అవసరాన్ని తీరుస్తానన్నాడు. నా ప్రతి అవసరాన్ని తీర్చు ప్రభువా అని అడగండి దేవుణ్ణి, తప్పకుండా ఆయన మన అందరికి ఇస్తాడు. సో కానీ ఏది వచ్చినా కూడా నీ ప్రేమ దేవుడి మీదనే ఉండాలి. ఏది ఇచ్చినా కూడా నీ ప్రేమ దేవుడి మీదనే ఉండాలి. సో ఎవరి మీద అంటే దేని మీద ఉండకూడదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చూసారా అండి, ఈ లోకం అంతా కూడా తండ్రి వల్ల పుట్టినది కాదట. ఈ నేత్రాశ, సో నువ్వు ఏది చూడాలి, ఏది చూడొద్దు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడద్దు, ఏది నీ దగ్గర ఉండాలి, ఏది నీ దగ్గర ఉండకూడదు, ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉన్న వాటిని నువ్వు ఎప్పుడు కూడా ప్రేమించద్దు. సో ఇవన్నీ లోక సంబంధమైనవే, తండ్రి వలన పుట్టినవి కాదు. అందుకే చెప్తున్నా కదా, యు నీడ్ టు ఇసోలేషన్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు ఇంకా మార్చుకోవాల్సింది చాలా ఉంది. తలంపులలో కానీ, ఆలోచనలో కానీ, లేకపోతే ఉద్దేశాలలో కానీ, ఈ లోకము ఎక్కడెక్కడ ఉన్నా కూడా. అందుకే నేను ఒకటే ప్రేయర్ చేసుకోమని చెప్పాను, లార్డ్ నా మనసులో, నా ఆలోచనలో, నా తలంపులో, నా ఉద్దేశాల్లో ఎక్కడైనా కూడా వరల్డ్లీ థింగ్ ఉన్నా కూడా, అంటే ఈ లోక సంబంధమైనది ఏది ఉన్నా కూడా తీసివేయి ప్రభువా. నా మనసులో, నా ఆలోచనలో, నా ఉద్దేశాల్లో ఎక్కడ అన్గాడ్లీ థింగ్ ఉన్నా, అంటే దేవుడికి సంబంధించినది ఎక్కడ ఉన్నా కూడా తీసివే ప్రభువా అని ప్రార్థించుకోండి. దేవుడు తప్పకుండా వాటిని తీసివేస్తాడు. లోకము దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. చూసారండి, లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నది, కానీ దేవుడి చిత్తాన్ని జరిగించేవారట నిరంతరము నిల్చుంటారట. సో నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా, నువ్వు నిరంతరం నిల్చుంటావు. అందుకే కనెక్ట్ విత్ గాడ్ ఓన్లీ, బిలీవ్ గాడ్ ఓన్లీ, ట్రస్ట్ గాడ్ ఓన్లీ, హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్ ఓన్లీ, అండ్ 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 సింక్ విత్ గాడ్ ఓన్లీ. సో అందుకే మనం ఈ లోక సంబంధమైన మనుషుల్లా కాకుండా దేవుడి సంబంధంలాగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది.
మనం కూడా ఈ లోకాన్ని విడిచిపోయే రోజు వచ్చినప్పుడు నీతో పాటు ఏది తీసుకొని వెళ్ళవు. నీతో దేవుడి సావాసం చూసావా, అదే నీకు ఆశీర్వాదము. దేవుడితో సంబంధం ఏదైతే పెట్టుకున్నావో అదే నీకు ఆశీర్వాదము. ఆ ఆశీర్వాదం కోసం నువ్వు పాకులాడు. సో అందుకే ఎక్కువసేపు దేవుడితో గడపండి, ప్రార్థించండి, ఆరాధించండి, స్తుతించండి. సో ఎక్కువసేపు వాక్యం చదువుకోండి, వాక్యం వినడానికి రండి. సో ఇవన్నీ కూడా మనందరికీ అది ఆత్మీయ జీవితంలో ఎదగడానికి మెరుగుపడతాయి. ఇవన్నీ కూడా లోకాన్ని డిస్కనెక్ట్ అవుతాయి. నేను ఎప్పుడైతే బైబిల్ చదవడం మొదలు పెట్టానో, బోధించడం మొదలు పెట్టాను, నాకు నేనే తెలియకుండానే ఈ లోకం నుంచి డిస్కనెక్ట్ కావడం చూశాను. నాకు నేను తెలియకుండానే దేవుడికి కనెక్ట్ కావడం చూశాను. వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, ఈ దేవుని నమ్ముకున్న తర్వాత ఈ లోకం నుంచి నేను డిస్కనెక్ట్ అయిపోయి దేవుడికి కనెక్ట్ అయిపోయాను. ఈ లోకం నుంచి నేను వేరుపరచబడి దేవుడితో ప్రత్యేకించబడ్డాను. దేవుడి చేత దేవుడికి దగ్గర అవుతున్నాను. సో అలాగ ఉంటుంది అన్నట్టు. అందుకే వాక్యము ఎప్పుడైనా మనకు ఈ లోకాన్ని నుంచి డిస్కనెక్ట్ చేపిస్తుంది. నేను ఎక్కువగా వాక్యం చదవడం వల్ల లోకం నుంచి డిస్కనెక్ట్ కావడం జరిగింది. అంటే ఒకప్పుడు ఈ లోకంలో ఉన్న మనిషిని ఈ లోకంలో నుంచి వేరుపరచబడేది వాక్యం. ఈ లోకం నుంచి వేరుపరిచిందంటే వాక్యమే. అందుకే ఎలాగ ఆలోచించాలి, ఎలాగ మాట్లాడాలి, ఎవరితోటి మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఇవన్నీ కూడా వాక్యం నేర్చుకున్న తర్వాత అర్థమైంది. ఏ అలవాట్లు ఉండాలి, ఏ అలవాట్లు ఉండకూడదు, ఏ ఆలోచనలు కలిగి ఉండాలి, ఏ ఆలోచనలు కలిగి ఉండకూడదు, ఏ తలంపులు కలిగి ఉండాలి, ఏ తలంపులు కలిగి ఉండకూడదు, ఏ ఉద్దేశాలు కలిగి ఉండాలి, ఏ ఉద్దేశాలు కలిగి ఉండకూడదు, ఆలోచించే విధానం ఎలా ఉండాలి, మాట్లాడే విధానం ఎలా ఉండాలి, ఎంతవరకు ఆలోచించాలి, ఏది సరి అయిన ఆలోచన, ఏది సరి అయిన ఉద్దేశము, దేవుడికి ఎలా ఉంటే నచ్చుతుంది, మనుషులకు ఎలా ఉంటే నచ్చుతుంది. సో ఇవన్నీ కూడా వాక్యము చదివిన తర్వాత అర్థమైంది. సో అప్పుడు వాక్యాన్ని చదివిన తర్వాత మెల్లగా వాక్యాన్ని పాటించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఐఎమ్ డిస్కనెక్టింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ వరల్డ్ నుంచి నేను మెల్లిమెల్లిగా డిస్కనెక్ట్ కావడం, మనుషుల నుంచి డిస్కనెక్ట్ కావడం, ఈ లోక సంబంధమైన విచారణల నుంచి, ఈ లోక సంబంధమైన బాధల నుంచి, భయాల నుంచి విడుదల కైలికి దేవుడితో కనెక్ట్ కావడం జరుగుతుంది. సో అలా ఉంటుంది అన్నట్టు. సో వేరుపరచడం అంటే అన్ని విషయాలలో వేరుపరచబడడం. సో అన్ని ఒకటి అని కాదు, ఒకటి ఉండదని కాదు, అన్ని విషయాలలో ఈ లోకం నుంచి వేరుపరచబడడం. ఎందుకంటే ఈ లోకము దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుడు చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిల్చును. నువ్వు దేవుడి చిత్తానుసారంగా బ్రతుకు, నిరంతరంగా నిల్చుంటావు. అందుకే అందుకే ఇవే ఆర్ ద సిటిజన్ ఆఫ్ హెవెన్. మనందరం పరలోక సంబంధం. అందుకే ఈ లోకం నుంచి మనం వేరుపరచబడ్డ వాళ్ళము. కావున మీరు ప్రియమైన పిల్లలు దేవుని పోలి నడుచుకొనుడి. ఎఫెసీలకు రాసిన 5వ అధ్యాయం 1వ వచనం. పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. సో మనం ఎలా నడుచుకోవాలంటున్నాడు వాక్యంలో? దేవుని నడుచుకొని పోవాలంటారు. అంటే దేవుడికి ఇష్టం ఏదో మనం కూడా అదే ఇష్టపడాలి. దేవుడికి ఇష్టం ఏది ఉండదో మనం కూడా దాన్నే ఇష్టం ఉండకూడదు. దేవుడు దేన్ని అసహించుకుంటున్నాడు మనం కూడా దాన్ని అసహించుకోవాలి. దేవుడు ఎలా దేవుడిని పోలి నడుచుకోండి. దేవుడు ఎలాగా ఉద్దేశాలు కలిగి ఉన్నాడో, ఎలాగ తలంపులు కలిగి ఉన్నాడో, ఎలాంటి జ్ఞానము కలిగి ఉన్నాడో, ఎలాంటి తెలివి కలిగి ఉన్నాడో, ఎలాంటి స్వభావము కలిగి ఉన్నాడో, అలాంటి స్వభావము, అలాంటి తెలివి, అలాంటి జ్ఞానాన్ని మనము కూడా కలిగి ఉండాలి. అందుకే దేవుని పోలి నడుచుకొనుడి అని దేవుడి వాక్యము చెప్తుంది. సో అందుకే వీ షుడ్ వాక్ లైక్ ఎ జీసస్ క్రైస్ట్, వీ షుడ్ బిహేవ్ లైక్ ఎ జీసస్ క్రైస్ట్. అందుకే ఇది ఎప్పుడు జరుగుతుంది? నువ్వు లోకంతో స్నేహం చేసినప్పుడు జరగదు. నేను దేవుడిని నమ్ముకున్న కొత్తలో దేవుడు ఒకటే చెప్పాడు నాకు, నువ్వు మనుషులతో సమయాన్ని గడిపితే దేవుడి చిత్తాన్ని నెరవేర్చలేవు. దెన్ ఐ స్టాప్ స్పెండింగ్ టైం విత్ పీపుల్. నేను మనుషులతో టైం గడపడం ఆపేశాను. సో దేవుడితో టైం గడపడం మొదలు పెట్టాను. సో గాడ్ చెప్పాడు, నువ్వు దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలంటే నువ్వు మనిషితో గడిపితే సరిపోదు. మనిషితో గడిపితే నువ్వు దేవుడి చిత్తాన్ని నేర్పలేవు. సో నువ్వు దేవుడితో ఎక్కువసేపు గడపాలి. సో అప్పుడు నువ్వు దేవుడి చిత్తాన్ని నెరవేర్చగలుగుతావు. చూసారా అండి? సో అన్ని విషయాలలో దేవుడు ప్రత్యేకపరిచాడు. అన్ని విషయాలలో మనుషుల నుంచి ప్రత్యేకపరిచాడు. అన్ని సంప్రదాయాలు, అన్ని ఆచారాల నుంచి దేవుడు ప్రత్యేకపరిచాడు. ఆలోచనల నుంచి, స్వభావాల నుంచి, ఇష్టాల నుంచి, అలవాట్ల నుంచి, అన్నిటి నుంచి దేవుడు ప్రత్యేకపరచబడి ఆయన ఒక రూట్ వేశాడు. ఆ రూట్ లో నడిపిస్తున్నాడు. సో పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకొనుడి. సో ఆయన స్వభావంలోకి మనం మారాలి, ఆయన పోలికలోకి మనం మారాలి, ఆయన లక్షణాల్లోకి, ఆయన యొక్క గుణంలోకి, ఆయన గుణగుణాలలోకి మనం మారాలి. ఇది దేవుడి చిత్తము. ఇది కోరుకుంటున్నాడు. కాబట్టి మనందరం కూడా ఈ చిత్తానుసారంగా నడవాలి, దేవుడి పోలి నడవాలి అని కోరుకోవాలి. క్రీస్తును మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవుని అర్పణగా బలిగాను అప్పగించుకోనేను. సో మనందరి కోసము
ప్రభు అయిన యేసువారు పరలోకం నుంచి దిగి వచ్చాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు, తనను తాను నలగొట్టుకోబడ్డాడు, తనను తాను హింసించబడ్డాడు, చితగొట్టబడ్డాడు, శిల్వ మరణం పొందాడు. కాబట్టి అంతగా మన కోసం అర్పించిన దేవుణ్ణి మనము ఆయన మన కోసం మరణించాడు, కానీ మనం ఆయన కోసం మరణించాల్సిన అవసరం లేదు. మనము ఆయన కోసం జీవిస్తే చాలు. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి, అంటే ద్వేషం నుంచి బయటికి రావాలి మనము. సో చూసారా, మనం ద్వేషం నుంచి కూడా వేరుపరచబడాలి. సో దేవుడు మన కోసము తగ్గించుకున్నాడు, మన కోసం నలగొట్టబడ్డాడు, మన కోసం శిలువ మరణం పొందాడు. కాబట్టి మనం ఆయన కోసం బ్రతకాలి, ఆయనలాగా బ్రతకాలి, ఆయనలాగా జీవించాలి అని కోరుకుంటున్నాడు. సో ఇప్పుడు దేవుడు చేసిన కార్యానికి, దేవుడు చేసిన త్యాగానికి మనం విలువ ఇవ్వాలా వద్దా? దేవుడు చేసిన త్యాగానికి, యేసయ్య చేసిన త్యాగానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దా? గుర్తించాలా వద్దా? సో ఒకరు మన కోసం మరణించారు, సో జీవితాంతం మనము ఆ త్యాగాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఒకరు మన కోసం మరణించారు, జీవితాంతం మన అందరం అది కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే మన కోసము మరణించిన యేసయ్య కోసం మనందరము బ్రతకాలి. ఇంకా నువ్వు లోకాన్ని ప్రేమిస్తే ఆయనను ఎలా ప్రేమించగలుగుతావు? ఇంకా లోకం నుంచి నువ్వు వేరుపరచబడకపోతే దేవుణ్ణి ఎలా నువ్వు ఎలా ఆయనతో కనెక్ట్ అయి ఉంటావు? కాబట్టి మిమ్మును ప్రేమించి, సో దేవుడు మనందరిని ప్రేమించాడు, పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనేను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. సో మనందరం కూడా ఎలా అంటున్నాడు అంటే ద్వేషం నుంచి వేరుపరచబడమంటున్నాడు. అర్థమవుతుందండి? ఈ ద్వేషము, పగ, ప్రతీకారము, అసూయ, గర్వము, వీటన్నిటి నుంచి కూడా మనం ఏం కావాలి? ప్రత్యక్షపడాలి. అంటే మన మనసు, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన కనులు, మన నోటి మాటలు, మన చెవులు కూడా ఏం కావాలి? వేరుపరచబడాలి. అన్ని కూడా ఏం కావాలి? పరిశుద్ధపరచబడాలి. అన్ని కూడా పవిత్రంగా ఉండాలి. ప్యూరిఫై కావాలా వద్దా? ఎస్, వి నీడ్ టు ప్యూరిఫై. సో మనందరం కూడా అన్ని విషయాలలో ప్యూరిఫై కావాలి, ఆలోచించే విధానం మార్చుకోవాలి, తలంపులు మార్చుకోవాలి. అందుకే నేను ఒకటే చెప్పాను, మీ అందరికి ఒకటే ప్రేయర్, తల మీద చేసుకొని, అయ్యా నా ఉద్దేశాలను నీ ఉద్దేశాలుగా మార్చు ప్రభువా, నా తలంపులన్నిటినీ నీ తలంపులుగా మార్చు ప్రభువా, నా క్రియలన్నీ నీ క్రియలుగా మార్చు నాయనా, నా ప్రణాళికను నీ ప్రణాళికగా మార్చు ప్రభువా అని ప్రార్థించండి. సో దేవుడు ఆయన ప్రణాళికతో, ఆయన ఉద్దేశంతో మనందరినీ కూడా నింపుతాడు. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. సో అంటే ద్వేషం నుంచి వేరుపరచబడమంటున్నాడు. మీలో జారత్వమే గాని, జారత్వము అంటే వ్యభిచారము, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభత్వమే గాని వీటి పేరేనే ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. చూసారా, మన నోరు పరిశుద్ధంగా ఉండాలి, మన కనులు పరిశుద్ధంగా ఉండాలి, మన చెవులు పరిశుద్ధంగా ఉండాలి, మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, మన యొక్క క్రియలు పరిశుద్ధంగా ఉండాలి, మన ఉద్దేశాలు పరిశుద్ధంగా ఉండాలి. అందుకే ఏ అపవిత్రే గాని, లోభత్వమే గాని, జారత్వమే గాని, అంటే వ్యభిచారము, త్రాగుడనే వ్యసనము నుంచి, సిగరెట్ స్మోకింగ్ అడిక్షన్ నుంచి మనం ఏం కావాలి? వేరుపరచబడాలి. వీటి పేరైనను ఎత్తకూడదు. అంటే నీ నోటి మాటలు కూడా ఎంత పవిత్రంగా మాట్లాడమంటున్నాడో చూడండి. ఇదే పరిశుద్ధులకు తగినది. సో పరిశుద్ధులకు అంతా కూడా తగినది ఇదే. సో జారత్వము ఉండకూడదు, అంటే జారత్వం నుంచి వేరుపరచబడాలి, అపవిత్రత నుంచి వేరుపరచబడాలి, లోభత్వం నుంచి వేరుపరచబడాలి, వాటి పేరును కూడా ఎత్తకూడదు అంటున్నాడు. అందుకే నువ్వు వినేది వాటిని కూడా జాగ్రత్తగా విను, మాట్లాడే వాటిని కూడా జాగ్రత్తగా మాట్లాడు. సో ఎందుకంటే వీఆర్ ద బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. సో దేవుడికి సంబంధం, మనం ఈ లోక సంబంధము కాదు. ఒకేలా నీ యొక్క తల్లిదండ్రులకు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, నువ్వు దేవుడి చిత్తానుసారంగా నడుస్తుంటే వాళ్ళకు నచ్చకపోవచ్చు, అయినా పర్లేదు, నువ్వు దేవుడి ఉద్దేశానుసారంగా నడువు, దేవుడి చిత్త ప్రకారంగా నడువు, అప్పుడు దేవుడు నిన్ను ఘనంగా ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుడికి ఏది నచ్చుతుందో అదే చేయండి, దేవుడికి ఏది మెచ్చుతుందో అదే చేయండి. డోంట్ ఫాలో ద గ్రూపును ఎప్పుడు ఫాలో కాకండి. సో దేవుడికి ఏది నచ్చుతుందో, ఏది ఇష్టమవుతుందో, ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే చేయండి, అలాగే ఉండండి. కానీ వేరేది ఏది కూడా చేయొద్దు మనము. సో మనుషులకు నచ్చినట్టుగా ఎప్పుడు కూడా ఉండాలని ప్రయత్నించకు, దేవుడికి నచ్చినట్టుగా ఉండాలని ప్రయత్నించు, అదే మనకు ఆశీర్వాదకరము. అందుకే చూసారా, జారత్వము ఇప్పటి నుంచి దేని ద్వేషం నుంచి వేరుపరచబడమన్నాడు, వ్యభిచారం నుంచి వేరుపరచబడమన్నాడు, జారత్వం నుంచి, ఏ విధమైన అపవిత్రత గాని దేని నుంచైనా కూడా నువ్వు ఉండకూడదు.
దాటి నుంచి నువ్వు సపరేట్ కావాలి. ఇది పరిశుద్ధులకు తగినది. అందుకే మన కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, మన చెవులు పరిశుద్ధంగా ఉండాలి, మన నోటి మాటలు పరిశుద్ధంగా ఉండాలి, మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన క్రియలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. కృతజ్ఞత వచనంనే మీరు ఉచ్చరింపవలేను కానీ, అంటే థ్యాంక్స్ గివింగ్ గానే ఉండాలి. మనందరం ప్రేయర్ఫుల్ గా థ్యాంక్స్ గివింగ్ గా ఉండాలి. కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను, సో చూసారా, బూతులు అంటే మాట తీరు కూడా మారాలి, పోకిరి మాటలనైనను. సో ఒక డిసిప్లిన్ గా మాట్లాడాలి, ఒక సిన్సియర్ గా మాట్లాడాలి. సరసోక్తులైన ఉచ్చరింపకూడదు. ఒకడు లేనప్పుడు ఇంకోటి మీద జోకులు వేసుకోవడం, లేదా ఒకరు లేనప్పుడు వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడడం, పోకిరి మాటలు మాట్లాడడం, చిల్లరగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, ఎలా పడితే అలా మాట్లాడడం, ఇవి మీకు తగవు. చూసారండి, ఇన్నిటి నుంచి మనం వేరుపరచబడాలి. సో బూతుల నుంచి అంటే నోటి మాటల నుంచి, పోకిరి మాటల నుంచి, సోక్తుల నుంచి, దుష్టత్వం నుంచి, దుర్మార్గత్వం నుంచి, చెడు క్రియల నుంచి, చెడు ఆలోచనల నుంచి, అన్నిటి నుంచి మనం ఏం కావాలి? వేరుపరచబడాలి. సో ఇన్ని అంశాల మీద మనము వర్కౌట్ చేయాలి, ఇన్ని అంశాల మీద ప్రార్థన చేయాలి. అందుకే అయ్యా మీ జ్ఞానముతో నింపు ప్రభువా, మీ తెలివితో నింపు ప్రభువా, మీ ఆత్మతో నింపు ప్రభువా, మీ వాక్యముతో నింపు ప్రభువా, మీ ఉద్దేశాలతో, మీ తలంపులతో నింపు ప్రభువా అని ప్రార్థించాలి ఎప్పుడైనా కూడా. అప్పుడు దేవుడు మనల్ని టేక్ ఓవర్ చేసి మన లోపల ఉన్న దుష్టత్వాన్ని తీసివేస్తాడు. ఎందుకంటే మన లోపల ఉన్న చెడుని మనం తీసేసుకోలేమండి. గుర్తుపెట్టుకోండి, మన లోపల ఉన్న మాలిన్యాన్ని, మన లోపల ఉన్న మురికిని మనం తీసేసుకోలేము, అది దేవుడే తీసేయగలుగుతాడు. కాబట్టి ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అని అంటున్నాడు. సో చూసారా అండి, ఎన్ని విషయాలలో మనం వేరుపరచబడాలో, ఎన్ని విషయాలలో మనం ప్రత్యేకించబడాలో, ఎన్ని విషయాలలో మనము మార్చుకోవాలో, ఎన్ని విషయాలలో మనం కరెక్ట్ చేసుకోవాలో. సో ఇన్ని విషయాలలో కరెక్ట్ చేసుకుంటేనే కానీ మనము దేవుడికి దగ్గరగా కాలేము, దేవుడి యొక్క సంబంధం అనుకోలేము. అందుకే మన నోటి మాట తీరు, మనం వినే చెవులు, మనం చూసే కనులు, మనం మాట్లాడే మాటలు, మన ఆలోచించే ఆలోచనలు, ఉద్దేశాలు అన్ని కూడా ప్యూరిఫైగా ఉండాలి, దేవుడికి సింక్ అయి ఉండాలి, దేవుడికి ఇష్టమైనట్టుగా ఉండాలి. ఇవన్నీ కూడా మనము రీక్రియేట్ చేసుకోవాలి, మన క్యారెక్టర్ ని మనం డిజైన్ చేసుకోవాలండి. అందుకే దేవుడు చెప్పాడు, యూ కెన్ కంప్లీట్లీ సపరేట్, అప్పుడే నువ్వు నా చిత్తాన్ని నెరవేర్చగలుగుతావు అని చెప్పాడు. సో దెన్ ఐ స్టార్టెడ్ సపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. మనుషుల నుంచి, మనిషి సంబంధమైన వాటి నుంచి, అన్నిటి నుంచి నేను వేరుపరచడం జరుగుతుంది. వ్యభిచారి అయినను, చూసారా, వ్యభిచారాన్ని నుంచి వేరుపరచబడాలి. అపవిత్రుడనైనను, విగ్రహాధికుడైనను, లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయంగా తెలియను. చూసారా అండి, వ్యభిచారం చేసేవాళ్ళు అపవిత్రులు. సో మనం అపవిత్ర నుంచి కూడా వేరుపరచబడాలి, అపరిశుద్ధత నుంచి వేరుపరచబడాలి, అవినీతి నుంచి వేరుపరచబడాలి, విగ్రహారాధన నుంచి వేరుపరచబడాలి. క్రీస్తు యొక్క దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాడు సంగతి మీకు నిశ్చయంగా తెలియను. చూసారా, ఇలాంటి వాళ్ళే పరలోకానికి వెళ్తారు. అందుకే నువ్వు దేవుణ్ణి తప్పించి దేన్ని ప్రేమించమాక, దేవుణ్ణి తప్పించి దేన్ని ఇష్టపడమాక, దేవుని తప్పించి దేనిని నువ్వు నమ్మమాక. నీ డబ్బుని నమ్మకు, నీ ఉద్యోగాన్ని నమ్మకు, నీ పదవిని నమ్మకు, దేన్ని నమ్మకు. నువ్వు దేవుని మీదనే ఆధారపడు, దేవుడి మీదనే నువ్వు ఆధారం చేసుకో, దేవుడికే కనెక్ట్ అయ్యుండు. సో అదే నీకు ఆశీర్వాదము, అదే నీకు నిత్య జీవానికి వారసులుగా చేస్తుంది. సో చూసారా, ఇన్నిటి నుంచి వేరుపరచబడాలి. ఇప్పుడు ఒక మనిషి వ్యభిచారం చేస్తున్నాడు, లేదా వ్యభిచారం ఆపేశాడు, కానీ తలంపుల్లో కూడా ఇంకా చెడ్డగా ఆలోచిస్తున్నాడు. సో స్టిల్ యూ నీడ్ టు వర్కౌట్ ఇన్ దిస్ ఏరియా. ఇలాంటి ఏరియాలో వర్కౌట్ చేయాలి. అందుకే ఇలాంటి వాళ్ళు పరలోకానికి రాలేరు అంటున్నాడు. సో ఇన్నిటి గురించి మనం వర్కౌట్ చేసి, ఇన్నిటి గురించి మనం మార్చుకొని, ఇన్నిటి గురించి మనం తగ్గించుకొని, మనం ఏం కావాలి? సపరేట్ కావాలి. సో సపరేట్ అయినప్పుడు దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. అందుకే నువ్వు వేరుపరచబడకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. దేవుడు ఎవరిని పిలుచుకున్నా, గుర్తు పెట్టుకోండి, అన్నిలను పిలుచుకున్నా, ఆయన అన్నిలను ఎవరిని పిలుచుకున్నా కూడా ఫస్ట్ ఆయన వేరుపరుస్తాడు. మతం నుంచి వేరుపరుస్తాడు, కులం నుంచి వేరుపరుస్తాడు, ఆచారాల నుంచి వేరుపరుస్తాడు, సాంప్రదాయాల నుంచి వేరుపరుస్తాడు, ఇష్టాల నుంచి, అలవాట్ల నుంచి, అభిప్రాయాల నుంచి, తలంపుల నుంచి, ఉద్దేశాల నుంచి, అన్నిటి నుంచి వేరుపరుస్తాడు. సో అలా వేరుపరిచే శక్తి వాక్యానికి ఉంది. సో దేవుడు కూడా నేను నమ్ముకున్న తర్వాత అన్నిటి నుంచి వేరుపరిచేసి
చేశాడు. ఈ వాక్యము ఎంతగా చదువుతామో, వాక్యాన్ని ఎంతగా పాటిస్తామో, అప్పుడు మెల్లిమెల్లిగా నీకు నువ్వే తెలియకుండానే డిస్కనెక్ట్ అయిపోతుంటా అంటావు లోకాన్ని నుంచి. పరలోక సంబంధం లాగా మారిపోతుంటా అంటావు. సో అందుకే దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. ఇంకా ఇంకా మీరు వర్కౌట్ చేయాలి. ఇంకా ఎక్కడైనా నా లోపల ఉందా? ఎందుకంటే రెండో రాకడ అతి సమీపంలోనే ఉంది. సో రెండో రాకడ అతి దగ్గరలోనే ఉంది. నమ్ముకొని 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అవుతుంది. ఇంకా దేవుల్లో ఎదగాల్సింది చాలా ఉంది. దేవుడి గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మనల్ని మనము మార్చుకోవాల్సింది చాలా ఉంది. మనల్ని మనం తగ్గించుకోవాల్సింది చాలా ఉంది. మనల్ని మనము కరెక్ట్ చేసుకోవాల్సింది చాలా ఉంది. సో కాబట్టి అందుకే మనల్ని మనం కరెక్ట్ చేసుకుందాం. మనల్ని మనం తగ్గించుకుందాం. మనల్ని మనం మార్చుకుందాము. మనము మార్చుకొని పరలోక రాజ్యానికి హక్కుదారుడుగా అవుదాము. వ్యర్థమైన మాటల వలన ఎవడును మోసపరచనీయుడి. సో చూసారా, వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు. అలాంటి వాటి మాటలతోటి కూడా నువ్వు ఫ్రెండ్షిప్ చేయొద్దు. ఇట్టి క్రియలు దేవుని ఉగ్రత అవిద్యుతులైన వారి మీదికి వచ్చును. చూసారా అండి, వ్యభిచారము, నరహత్య, దొంగతనము, అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, వీటి వల్ల ఏమవుతున్నాడు? మనిషి నాశనం అయిపోతున్నాడు. వీటి అన్నిటి నుంచి వేరుపరచబడాలి. అర్థమవుతుందా అండి? సో పరిశుద్ధంగా ఉండాలి, మనం పవిత్రంగా ఉండాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. సో మన మాట తీరు బాగుండాలి. సో మాట్లాడితే మనము ఏంటిది, ముత్యాలు రాలినట్టుగా పాజిటివ్ గా మాట్లాడడం మొదలు పెట్టండి. నెగిటివ్ గా మాట్లాడడం మానేసింది. ఎందుకంటే ఒకరు లేనప్పుడు వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడితే ఏమొస్తుంది? రాదు కదా. సో మాట్లాడబోకండి, ఎవరి గురించి నెగిటివ్ గా మాట్లాడకపోకండి. సో ఎవరి గురించి నెగిటివ్ గా ఆలోచించబోకండి. ఎందుకంటే దేవుని ఉగ్రత అవిదితులైన వారి మీదికి వచ్చును. సో దేవుడు కఠిన హృదయాలను తీసేస్తాడు, మాంసపు హృదయాలను ఇస్తాడు. దేవుడు నీతిమంతుల పక్షాన నిలబడతాడు. దేవుడు ఎప్పుడైనా యథార్థ హృదయం ఉన్న వాళ్ళ పక్షాన నిలబడతాడు. సో ఇలాంటి క్రియలుంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు అని దేవుడు చెప్తున్నాడు. సో అందుకే ఈ లోకంలో నువ్వు ఎలా ఉండాలంటే పరలోక సంబంధి లాగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మనం అడగాలి. అందుకే ఇవన్నీ ప్రేర్ చేసుకోకపోతే జరగదండి. మా మనసులో, మా ఆలోచనలో, మా తలంపులో, మా ఉద్దేశాల్లో ఎక్కడ అన్గాడ్లీ థింగ్ ఉన్నా, అంటే దేవుడి థింగ్ కాకుండా, అన్గాడ్లీ అంటే దేవుడికి సంబంధించినది కాకుండా, ఓన్లీ థింగ్ అంటే ఈ లోక సంబంధమైనది ఎక్కడున్నా కూడా తీసివే ప్రభువా. నా కుటుంబంలో, నా గృహంలో, నా యొక్క మనసులో, ఆలోచనలో, తలంపులలో అన్ని కూడా గాడ్లీ తోటే నింపండి, ఓన్లీ తోటి తీసివేయండి అని అడగండి. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉండి లోకంతో నింపబడ్డాము. సో కాబట్టి ఈ లోకమంతా బయటికి వెళ్ళిపోవాలి. సో ఈ లోకమంతా బయటికి రిలీజ్ అయిపోవాలి. అప్పుడు దేవుడి యొక్క క్రియలతోటి మనం నిండుకుంటాము. సో అందుకే వ్యర్థమైన మాటలు, బూతులు, సరసోక్తులు, లేకపోతే చిల్లరగా మాట్లాడడం, లేకపోతే ఇంకా వ్యతిరేకంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా సరసోక్తులుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా మనం మార్చొద్దు. చూసారా అండి, ఇప్పుడు అర్థమైందా? నోటి మాటల నుంచి కూడా మనం వేరుపరచబడాలి. గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకూడి. సో ద్వేషించే వాళ్ళ పక్కన ఉండకండి. కొంతమంది ఉంటారు డెఫినెట్లీ విత్ ద హేట్రెడ్. కొంతమంది ఎప్పుడూ ఒకరి గురించి నెగిటివ్ గా మాట్లాడుతూనే ఉంటారు, ద్వేషిస్తూనే ఉంటారు, ఎవరినో ఒకరిని తిడుతూనే ఉంటారు, ఎవరినో ఒకరిని విమర్శిస్తూనే ఉంటారు, ఎవరో ఒకరి గురించి చెడుగా మాట్లాడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళకు దూరంగా ఉండండి. అపవిత్రులతో సహవాసం చేయకండి. కొంతమంది ఏంటి త్రాగుడనే వ్యసనంలో ఉంటారు, వాళ్ళకు దూరంగా ఉండండి. వ్యభిచారం చేసే వాళ్ళకు దూరంగా ఉండండి. సో లేకపోతే అన్యాయం, అక్రమాలు, మోసం చేసే వాళ్ళు దూరంగా ఉండండి. అధిక ధనాపేక్ష కలిగి ఉన్న వాళ్ళకు దూరంగా ఉండండి. సో మీరు పూర్వము చీకటై ఉంటేరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చూసారా అండి, నువ్వు ఫ్రెండ్స్ నుంచి కూడా నువ్వు వేరుపరచబడాలి. అపవిత్రమైన ఫ్రెండ్స్ నుంచి, అపరిశుద్ధమైన ఫ్రెండ్స్ నుంచి, సో లేకపోతే ఈ లోక సంబంధమైన ఫ్రెండ్స్ నుంచి నువ్వు వేరుపరచబడాలి. ఒక త్రాగుబోతుతో తిరిగామనుకో మనకు కూడా త్రాగాలనిపిస్తుంది. ఒక తిరుగుబోతుతో తిరిగామనుకో మనకు కూడా తిరగాలనిపిస్తుంది. ఒక డ్రగ్స్ తీసుకున్న వాడితో తిరిగావనుకో నువ్వు కూడా డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోతావు. అందుకే నువ్వు చెడు స్నేహితుల నుంచి కూడా ఏం కావాలి? వేరుపరచబడాలి. చెడు సహవాసాల నుంచి వేరుపరచబడాలి. చెడ్డ బంధువుల నుంచి కావచ్చు, చెడు క్రియలు చేసే వాళ్ళందరి నుంచి కూడా నువ్వు వేరుపరచబడాలి. ఒకప్పుడు నువ్వు చీకట్లో నడిచావు, కానీ ఇప్పుడు వెలుగులోకి నడవాలి. అంటే నువ్వు చీకటి నుంచి కూడా ఏం కావాలి? వేరుపరచబడాలి, వెలుగులోకి రావాలి. సో అర్థమవుతుందా? ఇలా చేస్తే గాని నువ్వు పరలోక రాజ్యానికి వారసులు కాలేవు.
చాలా మంది దేవుని నమ్ముకున్నాను, అయినా వ్యభిచారము, దేవుని నమ్ముకొని అయినా నరహత్య, దేవుని నమ్ముకొని మోసము, అన్యాయము, అక్రము, బూతులు మాట్లాడడం, దేవుని నమ్ముకొని ఇష్టారాజ్యంగా బ్రతకడం. మళ్ళా ఏమన్నా అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, మేము దేవుడు బిడ్డడం, మా దేవుడు క్షమిస్తాడు అని దేవుడి మీద నిందలేస్తారు. ప్రతి మాటకు లెక్క అప్పచెప్పాలండి. అందుకే ఏ కన్వర్జేషన్ లో దేవుని మధ్యలోకి లాగద్దు, గుర్తు పెట్టుకోండి. మనమేమైనా తప్పులు చేసి దేవుడు ఉన్నాడులే చూసుకుంటానులే, అది కరెక్ట్ కాదు. సో మన ఏ కన్వర్జేషన్ లో కూడా దేవుణ్ణి లాగొద్దండి, గుర్తు పెట్టుకోండి. సో నువ్వు చేసే తప్పులకు దేవుడి మీద నిందలు వేయొద్దు. సో అందుకే అన్నిటి నుంచి నువ్వేం కావాలంటున్నాడు, వేరుపరచ. అందుకే వాక్యము మన అందరినీ వేరుపరుస్తుంది. నేను ఎప్పుడైతే వాక్యాన్ని ఆచరణలో పెట్టడం మొదలు పెట్టానో అప్పుడు మెల్లిమెల్లిగా ఈ లోకం నుంచి డిస్కనెక్ట్ కావడం చూశాను. సో ఐఎమ్ నో మోర్ బిలాంగ్స్ టు దిస్ వరల్డ్, ఐఎమ్ బిలాంగ్స్ టు హెవెన్. అందుకే నా ఆలోచనలు, నా మనసు, నా తలంపులన్నీ కూడా హెవెన్ సంబంధిలాగా ఉండాలి, ఉంచుకోవాలి. సో అందుకే చీకటి నుంచి మనం ఏం కావాలి, వేరుపరచబడాలి. ద్వేషం నుంచి వేరుపరచబడాలి, ఆ కోపం నుంచి వేరుపరచబడాలి, ఆ బలహీనతల నుంచి వేరుపరచబడాలి, అడిక్షన్స్ నుంచి వేరుపరచబడాలి, అసహనం నుంచి వేరుపరచబడాలి. ఇలాంటి అన్ని విషయాల నుంచి మనం ఏం కావాలి, వేరుపరచబడాలి, అపరిశుద్ధత నుంచి, అపవిత్రత నుంచి. అందుకే దేవుణ్ణి అడగండి, అయ్యా నా లోపల ఏ లోపాలు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ నీకు తెలుసు నాయన. నీకు నచ్చనిది నా లోపల ఏ గుణమున్నా తీసివే ప్రభువా, ఏ అలవాటున్నా తీసివే ప్రభువా, నీకు నచ్చినట్టుగా నన్ను మలుచుకో ప్రభువా అని అడగండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. చూసారా అండి, నువ్వు చీకట్లో నడవక వెలుగులో నడవమంటున్నాడు. వెలుగు యొక్క ఫలం ఏంటిదట, మంచితనం. అంటే నీ లోపల మంచితనం ఉంటే నువ్వు వెలుగు లోపల నడుస్తున్నట్టు, అదే చెడ్డ గుణం ఉంటే చీకట్లో నడుస్తున్నట్టే. దేవుని నమ్ముకున్నాను కానీ ఆయన అందరినీ ద్వేషిస్తున్నావు, అయితే చీకట్లో నడుస్తున్నట్టే. దేవుని నమ్ముకున్నావు, అందరి మీద లేని పుణ్యాన్ని నూరిపోస్తున్నావు, అయితే చీకట్లో నడిచినట్టే. అందుకే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. నీతిగా ఉన్నావా, వెలుగులోకి నడిచినట్టే. అంటే నువ్వేం కావాలి, అవినీతి నుంచి వేరుపరచబడాలి. సత్యము అంటే అబద్ధంలో ఉన్నప్పుడు మనం చీకట్లో ఉన్నట్టు, అబద్ధం నుంచి మనం బయటపడ్డామంటే సత్యంలోకి వచ్చినట్టే, మనం చెడుతనం నుంచి బయటకు వచ్చామంటే వెలుగులోకి వచ్చినట్టే. సో అర్థమవుతుందండి. అంటే చెడు నుంచి దేవుడు వేరు కమ్మంటున్నాడు, అవినీతి నుంచి వేరు కమ్మంటున్నాడు, అసత్యం నుంచి దేవుడు వేరుపరచమంటున్నాడు. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి వెలుగు సంబంధుల వల్లే నడుచుకొనుడి. చూసారా, దేవుడికి ఏది ఇష్టమో అదే చేయండి, మనుషులకు ఇష్టమైనది చేయకండి ప్లీజ్. సో మనుషులను మెప్పించాలని ఎప్పుడు ప్రయత్నించద్దు. నేను ఎప్పుడైతే దేవుడి కోసం నిలబడ్డానో మనుషుల నుంచి చాలా శోధనలు వచ్చాయి, చాలా వేదనలు వచ్చాయి, కానీ ఎక్కడ కూడా దేవుడి చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు నేను కాంప్రమైజ్ కావట్లేదు. సో ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని అనుకున్నా కూడా నేను దేవుడి చిత్తానుసారంగానే నడుస్తున్నాను, దేవుడి ఆజ్ఞలను, శాసనాలకు విలువ ఇస్తున్నాను. ఎందుకంటే అపవాది డిస్ట్రాయ్ చేస్తుంటా అంటాడు, నువ్వు వాక్యానికి విరుద్ధంగా వెళ్ళాలని నిన్ను డీవియేట్ చేస్తుంటా అంటాడు. డిస్ట్రాయ్ కావద్దు, డీవియేట్ కావద్దు. అందుకే ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో ఒకటే పెట్టుకోండి, నా దేవుడు ఇది, నేను ఇది. నా దేవుడికి మధ్యలో నాకు మధ్యలో ఏది ఉంది, ఏది లేదు, ఏది ఉండాలి, ఏది ఉండకూడదు, అన్ని చెక్ లిస్ట్ లాగా పెట్టుకోండి. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. అందుకే కనెక్ట్ విత్ గాడ్ ఓన్లీ, దేవుడితో కనెక్ట్ అయి ఉండండి చాలు. సో అందుకే ఆయనకి ఏది ఇష్టమైనదో అదే చేద్దాము, ఏది ఎలా మాట్లాడితే ఇష్టమో అదే మాట్లాడదాం, ఎంతవరకు ఆలోచిస్తే ఆయనకి ఇష్టమో అంతవరకే ఆలోచిద్దాం. అర్థమవుతుందండి. సో అందుకే ఒక గోల్ లాగా పెట్టుకోవాలి దేవుడి విషయంలో. ఇప్పుడు పెళ్ళైనాక భార్య ఆలోచిస్తుంది, నా భర్తకి ఏది ఇష్టమో అలాగే ఉంటాను, నా భర్తకు ఏది ఏది వండి పెడితే నచ్చుతుందో అలాగే వండి పెడతాను. సో అలాగే భర్త కూడా నా భార్యకి ఏది ఇష్టమో అలాగే ఉంటాను. సో అలాగే ఉంటారు భార్య భర్తలు పెళ్ళైన కొత్తలో, తర్వాత తర్వాత మారుతుంటా అంటారు. సో కానీ నువ్వు కూడా అలాగే ప్రీతికరమైనదో, ఇప్పుడు మీరు ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారు, మీ మేనేజర్ కి ఏది ఇష్టమో అదే చేస్తారు, మీ మేనేజర్ కి ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళరు. ఎలా మాట్లాడితే నాకు నచ్చుతుందో అలాగే మాట్లాడతారు, ఎలా వర్క్ చేస్తే నచ్చుతుందో అలాగే వర్క్ చేస్తారు. అలాగే ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో, మన దేవుడికి ఏది ఇష్టమో, ఏది మంచిదో, ఏది సరైనదో దాన్ని పరీక్షించి వెలుగు సంబంధుల వల్లే నడుచుకోండి. సో చూసారా అండి, ఇన్ని రకాలుగా మనం వేరుపరచబడాలి, చీకటి నుంచి వేరుపరచబడాలి, చెడుతనం నుంచి వేరుపరచబడాలి, అవినీతి నుంచి వేరుపరచబడాలి, అసత్యం నుంచి వేరుపరచబడాలి. దేవుడికి ఏది ఇష్టమో అదే చేయాలి, ఏది ఏది కరెక్టో అదే కరెక్ట్ గా చేయాలి. అందుకే మొట్టమొదట ఆయనను, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఆయనను వెతకమన్నాడు, కాబట్టి అదే వెతకాలి.
అంతేకాని మిగిలిన అన్ని ఏది వెతకకూడదు. సో అలా నువ్వు వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఈ లోకం నుంచి వేరుపరచబడతావు. అందుకే ఐడెంటిఫై యువర్ ఓన్ మిస్టేక్. ఇంకా ప్రభువుకు నచ్చనిది నా దగ్గర ఏమైనా ఉందా, ప్రభువు మెచ్చనిది నా దగ్గర ఏమైనా ఉందా అని మాట్లాడండి, అడగండి. దేవా, నీకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతున్నానా లేదా, ఇంకా నేను ఎక్కడైతే తప్పు చేస్తున్నానో నాకు కరెక్ట్ చేయండి ప్రభువా, వేర్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ రాంగ్ కరెక్ట్ మీ, టీచ్ మీ, గైడ్ మీ అని ప్రార్థించండి. సో నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. సో చూసారా అండి, ఖండించాలి మనం ఎప్పుడు కూడా. సో ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఎవరైనా చెడుగా మాట్లాడనుకో, ఇమీడియట్ గా చెప్తాను, వద్దండి ఇలా మాట్లాడొద్దు. సో నేను అప్పుడు వాళ్ళకు కంట అవుతాను, వాళ్ళకు నేను నచ్చను. బట్ అయినా కూడా నేను ఏం చేయాలి, చెడుని అక్కడ ఖండిస్తున్నాను. సో అంధకార క్రియలలో పాలివారై ఉండక, అంటే డ్రగ్స్ లలో, వ్యభిచారంలో, అడల్టరీలో, ఫోర్నికేషన్ లో, పోర్నోగ్రఫీలో, లేకపోతే కామంలో, లస్ట్ లో, అంధకార క్రియలు ఇవన్నీ కూడా. సో ద్వేషము, అధిక ధనాపేక్ష, అసూయ, గర్వము, ఇవన్నిటితో నువ్వు పాలివారై ఉండక వాటిని ఖండించుడి. నువ్వు ఎంటర్టైన్ చేయొద్దు, నీ ముందు కూడా ఎవరైనా చేస్తున్నారంటే ఎంటర్టైన్ చేయొద్దు. ఇప్పుడు నా ముందరికి వచ్చి ఎవరైనా సీక్రెట్ తాగుతుంటే స్టాప్ అని అంటాను, తర్వాత వాళ్ళ ఇష్టము. నా దగ్గరికి వచ్చి ఎవరైనా ఒకరిని తిడుతున్నారు, విమర్శిస్తున్నారంటే నేను స్టాప్ అంటాను, తర్వాత వాళ్ళ ఇష్టం. సో ఖండించాలి, మనం ఎంటర్టైన్ చేయకూడదు, అలాంటి వాటిని ఎంటర్టైన్ చేయకూడదు. సో ఇప్పుడు నా దగ్గరకు వచ్చి మా మేనేజర్ గురించి ఎవరైనా మాట్లాడితే వద్దండి, అలా మాట్లాడద్దు, వాళ్ళకుండే వర్క్ వాళ్ళకు ఉంటది, వాళ్ళకుండే ప్రెషర్ వాళ్ళకు ఉంటది అని అంటాను. అందుకే నా జీవితంలో ఎప్పుడు కూడా ఒక మనిషి లేనప్పుడు ఇంకో మనిషి గురించి నెగిటివ్ గా మాట్లాడను, అది చీకటి క్రియ. ఇప్పుడు కాదు, దేవుని నమ్ముకున్నప్పటి నుంచి కూడా నా తల్లిదండ్రుల గురించి కానీ, అన్నదమ్ముల గురించి కానీ, అక్క చెల్లెళ్ళ గురించి కానీ, భార్య పిల్లల గురించి కానీ, అత్తగారి కుటుంబం గురించి కానీ, బంధువుల గురించి కానీ, ఒక స్నేహితుడు లేనప్పుడు ఇంకో స్నేహితుడి దగ్గర కానీ ఎప్పుడు కూడా నేను ఇలాంటి కార్యాలు చేయలేదు, చేయను కూడా. నాకు ఇష్టం ఉండదు, అసహ్యం అది. సో నాకు నేనే అడ్జస్ట్ అయిపోతా, నాకు నేనే బెండ్ అయిపోతా, నాకు నేనే కాంప్రమైజ్ అయిపోతా. సో ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళందరూ అనుకున్న వాళ్ళే, కానీ వాళ్ళు అనుకున్నారని మనం అనుకుంటే ఎట్లా. సో అందుకే ఇవన్నీ చీకటి క్రియలండి. ఈ చీకటి క్రియలన్నిటి నుంచి కూడా మనం ఏం కావాలి, బయటపడాలి. సో అర్థమవుతుందా అండి? సో అందుకే మన నోటి మాట, ఎందుకంటే ఐ లర్న్ జీసస్ క్రైస్ట్, ఐ లర్న్ దీస్ ఆల్ థింగ్స్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య ఎప్పుడు కూడా ఒకరి గురించి చెడుగా మాట్లాడంగా నేను బైబిల్లో వినలేదు, ఒకరి గురించి నెగిటివ్ గా మాట్లాడంగా బయట వినలేదు. సో ఎవరైనా సద్దకాయలు పరిచయాలు అంటే వాళ్ళ ముఖం మీదనే మాట్లాడాడు. సో ఇలా కాదు, ఇలా అని ఖండించాడు, వాక్యాన్ని చూపించాడు. అంతేగాని ఒక పర్సన్ లేనప్పుడు యేసయ్య ఇంకో పర్సన్ గురించి మాట్లాడలేదు. సో అది అంధకార క్రియ అండి. ఎందుకంటే ఎవరు ఏ పరిస్థితులు ఉన్నారో మనకేం తెలుసు, ఎవరు ఏ ఏ ఏ ఏ ప్రణాళికలు ఉన్నారో, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో మనకేం తెలుసు. ఇప్పుడు నేను ఏ పరిస్థితిగా ఉన్నానో అన్యులకు తెలియదు. సో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అంతే కదా అండి. మన మన దేవుడి యొక్క నడిపింపు ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. ఎంత హార్డ్ గా తీసుకెళ్తాడో, ఎంత పరీక్షల గుండా తీసుకెళ్తాడో, ఎంత టఫ్ సిచ్యువేషన్ గుండా తీసుకెళ్తాడో తెలియదు. అందుకే తొందరపడి నోరు పారేసుకుంటారు. ఇవన్నీ అంధకార క్రియలు. తొందరపడి ఎప్పుడు నోరు పారేసుకోవద్దు. ఎప్పుడైనా కూడా ఒకరు ఏదన్నా అంటే వాళ్ళు ఏ పనిలో ఉన్నారో లేండి అని వదిలేసేయాలి, ఒత్తాసు పలకొద్దు. సో ఇవన్నీ కూడా అంధకార క్రియలు, గుర్తుపెట్టుకోండి. సో అందుకే మనస్సు, ఆలోచన, నోటి మాటలు, తలంపులు, ఉద్దేశాలు అన్ని కూడా ఏం కావాలి, ప్యూరిఫై కావాలి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివాయి ఉండక వాటిని ఖండించండి. వద్దు, ఆ చెడు వద్దు, మనకు ఆ అపవిత్రత వద్దు. సో ఒకరు వచ్చి నీ దగ్గర వ్యభిచారం చేస్తున్నాడని తెలిసింది అనుకోండి, చెప్పాలి అది కరెక్ట్ కాదు, అలాంటి వాళ్ళు నరకానికి వెళ్తారు. అలా చీట్ చేయొద్దు, ఒకరిని చీట్ చేసి నువ్వు ఒకరి పాపం చేయకూడదు, ఒకరిని పెళ్లి చేసుకొని ఖండించాలి, అంతేగాని ఎంటర్టైన్ చేయకూడదు. సో అలా అలా ఎంటర్టైన్ చేస్తున్నావు అంటే నువ్వు కూడా అంధకార క్రియల్లో పాలివారై ఉన్నావు అని. అందుకే నేను ఎప్పుడు కూడా నీతి చెప్పడంలో ఎప్పుడు కూడా వెనుక ముందాడను, ఎప్పుడైనా మంచి చెప్పడంలో ఎప్పుడు వెనుక ముందు. అది ఎవరైనా పర్లేదు, నా తల్లైనా, నా తండ్రైనా, నాకంటే పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా కూడా. సో అలా చెప్పాలంటే ఫస్ట్ నేను నడవాలి, నేను నడిచినప్పుడే నేను చెప్పగలుగుతాను. సో అందుకే ప్యూరిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే ప్రభువుకు ఏది ఇష్టమో అదే చేద్దాము, ఏది నచ్చుతుందో అదే చేద్దాము. ఏలైనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమునై ఉన్నది. చూసారా అండి, కొంతమంది రహస్యంగా మొబైల్లో చూస్తుంటా అంటారు అశ్లీలమైన చిత్రాలు. చూడొద్దు, రహస్యంగా అవన్నీ కార్యాలు చేస్తుంటా అంటారు. భర్త తెలియకుండా భార్య, భార్య తెలియకుండా భర్త, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు,
రహస్యమైన కార్యాలు చేస్తారు. వాటి మాట అయినను మనం ఎత్తకూడదు. అవి అవమానాన్ని తీసుకొస్తాయి. అంతే కదండి. ఇవన్నీ అవమానం. కానీ ఇప్పుడు ఈ కాలంలో సిగ్గు అనేది విడిచారు మనుషులు. సో ఒకప్పుడు అక్రమ సంబంధం అంటే సహించుకునే వాళ్ళు. ఇప్పుడు అక్రమ సంబంధం అంటే అది అక్రమం అయిపోయింది. అంటే అదే క్రమం అయిపోయింది. అక్రమము చాలా ఇష్టపడుతున్నారు చాలా మంది కూడా. సో కామన్ అయిపోయింది చెప్పాలంటే. సో ఇవన్నీ సిగ్గుమాలిన పనులు, అవమానకరము. వీటిని అసహించుకోవాలి మనము. అసహించుకోవాలి. మనం చేయొద్దు, మన ముందు ఎవరైనా చేస్తే ఎంటర్టైన్ చేయొద్దు. సో అర్థమవుతుందా? మనం మాట్లాడొద్దు, మన ముందు ఎవరైనా మాట్లాడితే ఎంటర్టైన్ చేయొద్దు. సో అలా మనం ప్యూరిఫై కావాలి. అందుకే నేను ఒకటే డిసైడ్ అయ్యాను. ఐ విల్ సిట్ విత్ గాడ్ ఓన్లీ. ఎందుకంటే మనుషులకు చెప్పిన వాళ్ళు వినరు, మనుషులకు చెప్పిన వాళ్ళు మారరు. సో నన్ను నేను కాపాడుకోవాలి, నన్ను నేను మార్చుకోవాలి, నన్ను నేను తగ్గించుకోవాలి, నన్ను నేను దేవుడికి నచ్చినట్టుగా ఉండాలి. ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా చెప్తే వినడండి. వాడు సొంత తెలివి వచ్చే వరకు, ఆ సొంతంగా ఆ జ్ఞానం వచ్చే వరకు ఎవరు కూడా వినరు మనిషి. సో అందుకే దేవుడు, అందుకే కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ పెట్టి మారుస్తుంటా అంటాడు. సో మనం వెయిట్ చేయాలి. కొంతమంది అలా మాట్లాడొద్దు అంటే అలాగే మాట్లాడతారు. అలా ఆలోచించొద్దు అంటే అలాగే ఆలోచిస్తారు. అలా ఒకరిని అనొద్దు అంటే అలాగే అంటుంటా అంటారు. వద్దండి, ఇవన్నీ అంధకార క్రియలు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ అవమానకరము. సో అందుకే వేరుపరచబడాలి. అన్నిటి నుంచి వేరుపరచబడాలి. సో నేను చూసాను నా కళ్ళ ద్వారా చాలా మంది దేవుని నమ్ముకొని ఇటు సంఘానికి వెళ్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. సో దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. వెళ్ళి పాపని తండ్రి ప్రభువా నన్ను క్షమించు అని అడుగుతున్నారు. వచ్చి మళ్ళీ అదే పాపాన్ని చేస్తున్నారు. ఇటు మందిరానికి ఆదివారం పొద్దున ఆ మందిరానికి వెళ్తున్నారు. సాయంత్రము వైన్ షాప్ కి వెళ్తున్నారు, బార్ షాప్ కి వెళ్తున్నారు. సో ఇవన్నీ అంధకార సంబంధము. ఇటు మందిరానికి వెళ్తున్నారు, మళ్ళీ బయటకు వచ్చి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. ఇది అస్సలు కరెక్ట్ కాదు. ప్రభువు మెచ్చదగిన గుణం ఇది కాదు. అందుకే ప్యూరిఫై కావాలి. మనసు, ఆలోచన, తలంపులు అన్ని కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అతి పరిశుద్ధంగా ఉండాలి. అలా మనం వర్కౌట్ చేయాలి. అలా మనం సాగాలి. అలా మనం కొనసాగాలి అని దేవుణ్ణి మనం వేడుకోవాలి. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడినది అది ఏదో, అది వెలుగే కదా. చూసారా, సమస్తానికి నువ్వు దూరంగా ఉండాలి. చీకటి సంబంధాల నుంచి, చీకటి వ్యక్తుల నుంచి, చీకటి మనుషుల నుంచి నువ్వు వేరుపరచబడాలి. నేను అందుకే నేను ఫ్రెండ్స్ లో కూడా కలవను. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు రాజకీయ నాయకుల గురించి, సినిమా వాళ్ళ గురించి మాట్లాడుతూనే ఉంటారు. నెగిటివ్ గా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడతారు. సో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనుకో, నా స్పిరిట్ పొల్యూట్ అయిపోతుంది. నా మనసు, నా ఆలోచనలు పొల్యూట్ అయిపోయి నా లోపల నెగిటివ్ పాయింట్స్ వస్తాయి. అందుకే ఐ విల్ స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ పీపుల్. ఐ విల్ స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్, నెగిటివ్ స్పీకింగ్ పీపుల్. సో నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళ గురించి, అందరిని ద్వేషించే వాళ్ళ గురించి, అందరిని విమర్శించే వాళ్ళ గురించి ఐ విల్ స్టే అవే. బికాస్ ఐఎమ్ గ్రోయింగ్ ఇన్ ద స్పిరిట్. నేను ప్రేమ అనే ఫలంలో ఎదుగుతున్నప్పుడు ద్వేషించే వాళ్ళు నా పక్కన ఉన్నారనుకోండి, ఆ ద్వేషించే ఫలము నా లోపలికి వస్తుంది. అందుకే ఈ లోకంలో ఉండి మనము మన ఆత్మను, మన ఆత్మీయతను కాపాడుకోవాలి. సో ఇది బిగ్గెస్ట్ టాస్క్ అండి, మనందరికి టఫెస్ట్ టాస్క్ అండి. అందుకే వెలుగు సంబంధుల వలె మనం నడుచుకోవాలి. అందుకే నీ సర్కిల్ కూడా చూసుకో ఎలా ఉందో. ఆ సర్కిల్లోకి నువ్వు వెళ్ళు. మంచి పరిశుద్ధ సంఘముతోటి నువ్వు సావాసం చేయి. మంచి దైవ వాక్యంతో ఉన్న సంఘంతో సావాసం చేయండి. లేకపోతే అలాంటి దైవజనుడితో సావాసం చేయండి. లేకపోతే అలాంటి విశ్వాసులతో సావాసం చేయండి. ఇప్పుడు నేను కూడా అన్నిలతో కలిసాను అనుకోండి, నాకు కూడా అవి వచ్చేస్తాయి, ఆ అలవాట్లు వచ్చేస్తాయి. అందుకే ఐ కంప్లీట్లీ ఇసలేషన్ మై సెల్ఫ్. నేను కంప్లీట్ గా ఒక వెంటిలేటర్ అంటారు కదా, ఇసలేషన్ అంటారు కదా, అలాగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి. మన అలవాట్లు, మన ఆలోచనలు, మాట తీరు, సో మనం చెప్పే విషయాలు ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి. సో అందుకే కనెక్ట్ విత్ గాడ్ ఓన్లీ. సో వేరుపరచబడాలి. ఇప్పుడు అర్థమైందా? నువ్వు ఎన్ని విషయాలలో వేరుపరచబడాలో, మన అందరం ఎన్ని విషయాల్లో వేరుపరచాలో. అధిక ధనాపేక్ష ఉండకూడదు, అపవిత్ర ఉండకూడదు, అపరిశుద్ధత ఉండకూడదు, అజ్ఞానం ఉండకూడదు, బూతులు మాట్లాడకూడదు, సరసోక్తులమైన మాటలు మాట్లాడకూడదు, అండ్ అలాగే వ్యభిచారము చేయకూడదు. వాటి నుంచి దూరంగా ఉండాలి. డ్రగ్స్, అడిక్షన్స్, వీటన్నిటి నుంచి మనం ఏం కావాలి? వేరుపరచబడాలి. సో ఇన్ని విషయాలలో వేరుపరచబడకపోతే మాత్రము
అది మన ఆత్మను మనం పాడు చేసుకున్న వాళ్ళు అవుతాము. ఎందుకంటే ఈ జీవితం ఒక్కటే అమ్మా. ఇంకొక జీవితం లేదు. అందుకే యేసయ్య మన కోసం మరణించాడు. ఆయన కోసమే జీవించాలి అన్నట్టుగా ఒక గోల్ పెట్టుకో. అన్నట్టుగా ఒక లక్ష్యాన్ని పెట్టుకో. ఆయనకు నచ్చినట్టుగా, ఆయనకు మెచ్చినట్టుగా నువ్వు బ్రతుకు. ఆయనకు ఉపయోగపడేటట్టుగా నువ్వు బ్రతుకు. ఆయనకు నమ్మినట్టుగా నువ్వు బ్రతుకు. చాలు. ఇలాంటి సమయంలో నీకు ఎన్ని శ్రమలొచ్చినా, ఎన్ని పోరాటాలొచ్చినా ఆయనే నిన్ను నెట్టుకుంటూ తీసుకెళ్తాడు. కాబట్టి యూ నీడ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ దిస్ వరల్డ్లీ థింగ్స్. ఈ వరల్డ్లీ థింగ్స్ నుంచి మనం ఏం కావాలి? డిస్కనెక్ట్ కావాలి. దేవుడితో కనెక్ట్ అయి ఉండాలి. సో ఈ కావాల్సిన ప్రొవిజన్ ఆయన్నే చూసుకుంటాడు. ఆహారమా ఆయనే చూసుకుంటాడు. నీళ్ళ ఆయనే చూసుకుంటాడు. గాలియా ఆయనే చూసుకుంటాడు. నువ్వు ఆయనను కాకుండా వేటిని వెతికినా కూడా అవి నీ దగ్గరికి రావు. నువ్వు ఆయననే వెతుకు. అవి ఆటోమేటిక్ గా నీ దగ్గరికి వస్తాయి. అందుకే వేరుపరచబడాలి. అందుకే మన మనసు, మన ఆలోచన, మన తలంపులు అన్ని కూడా దేవుడితో నిండుకోవాలి. దేవుడితో కనెక్ట్ అయి ఉండాలి. సో అలా ఉంటే గాని మనము ఈ జీవిత పోరాటంలో నెగ్గలేము. సో చీకట్లో నడవకూడదు, వెలుగులో మనం నడవాలి. చీకటిని వెంబడించకూడదు, వెలుగుని వెంబడించాలి. చీకటిని మనము పాలి భాగస్తులుగా ఉండకూడదు, వెలుగులో భాగస్తులుగా ఉండాలి. అందుకే మన లైఫ్ ఒక డిసిప్లిన్ లైఫ్ అండి. మనకు దేవుడు ఒక గీత గీసి ఈ గీత మీదనే నడవమన్నాడు. కుడి పక్కకు వద్దన్నాడు, ఎడమ పక్కకు నడవద్దన్నాడు. ఈ గీత మీదనే నడవన్నాడు. అదే గీత మీద నడుస్తున్నప్పుడు కొంతమంది నిన్ను కుడి పక్కకు లాగాలని చూస్తారు, కొంతమంది ఎడమ పక్కకు లాగాలని చూస్తారు. ఎవరు ఏ పక్కకు లాగాలని చూసినా నువ్వు మాత్రం అదే మార్గంలో ఉండు. ఎందుకంటే నేను దేవుని నమ్ముకున్న తర్వాత చాలా అవమానాలు ఎదుర్కొన్నాను, చాలా నిందలు ఎదుర్కొన్నాను. ఎందుకంటే ఆ డీవియేషన్స్, ఇవన్నీ కూడా డీవియేషన్స్, డిస్ట్రాక్షన్ ఫ్రమ్ గాడ్. బట్ అన్నిటి నుంచి తట్టుకొని ఇగో ఇక్కడ దాకా రావడం జరిగేది. సో అందుకే ఒకటే లైన్, స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే లైన్. ఈ లైన్ లో నడిచినప్పుడు ఎవరు నీకు తోడుగా ఉండరు. ఈ లైన్ లో స్ట్రైట్ ఫార్వర్డ్ లైన్ లో నడిచినప్పుడు ఎవరు నీకు నీడగా ఉండరు. సో ఎవరు నీకు పట్టించుకోరు, ఎవరు నిన్ను అర్థం చేసుకోరు. బట్ అయినా పర్లేదు, దేవుడిలోటి మొండి ధైర్యంతో నడవాలి. ఎప్పుడైనా దేవుడితో నడిచేటప్పుడు మొండి ధైర్యంతో నడవాలి. సో అదే మనకు ఆశీర్వాదం. అందుకే వీఆర్ నో మోర్ బిలాంగ్స్ టు డార్క్నెస్ పీపుల్, వీఆర్ బిలాంగ్స్ టు లైట్ పీపుల్. వీఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. వీఆర్ ద గాడ్ ఆఫ్ చైల్డ్ ఆఫ్ గాడ్. మనం అందరం కూడా దేవుడి పిల్లలము. సో అందుకే ఆయనకు నచ్చినట్టుగా మనం బ్రతుకుదాము. ఆయనకు నువ్వు నచ్చితే చాలు, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. ఆయనకు నువ్వు మెచ్చుకుంటే చాలు, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. ఇప్పుడు ఒక త్రాగుబోతున్నాడు వచ్చి త్రాగుదా అంటే, నాకు త్రాగుడు అంటే ఇష్టం ఉండదు అంటే వాడికి నచ్చదు. ఒక డ్రగ్స్ తీసుకునే వాళ్ళకు నాకు డ్రగ్స్ తీసుకోవడం ఇష్టం ఉండదు అంటే నచ్చదు వాళ్ళకు. వ్యభిచారం చేసే వాళ్ళకు వద్దు, పరాయి స్త్రీని అలా చూడొద్దు అంటే, పరాయి పురుషుని అలా చూడొద్దు అంటే వాళ్ళకు నచ్చదు అది. సో అలాంటి నచ్చనప్పుడు నువ్వు అలాంటి వాళ్ళ చేతులలో నువ్వు పాలి భాగస్తులు అంటే దేవుడికి ఏది నచ్చుతుందో. వ్యభిచారం నచ్చదు ఆయనకు, వద్దు. విగ్రహారాధన నచ్చదు, వద్దు. సినిమాలు చూడడం ఆయనకు నచ్చదు, వద్దు. సినిమా పాటలు పాడడం ఆయనకు నచ్చదు, వద్దు. అపవిత్రమైన కార్యాలు చేయడం ఆయనకు నచ్చదు, అపరిశుద్ధమైన కార్యాలు చేయడం ఆయనకు నచ్చదు, వద్దు. సో ఇలా ఆయనకి ఏది నచ్చుతుందో ఆ చెక్ లిస్ట్ పెట్టుకొని ఆ చెక్ లిస్ట్ లాగా మనం నడుస్తే ఈ లోకం నుంచి, లోక సంబంధమైన చెడు నుంచి, ఈ లోక సంబంధమైన క్రియల నుంచి మనం ఏం కావాలి? వేరుపరచబడాలి. సో అందుకే నీ యాక్షన్స్, నీ నీ యొక్క ఐడియాస్, నీ యొక్క థాట్స్ అన్ని కూడా ఈ లోక సంబంధమైన వాటిలా కాకుండా పరలోక సంబంధమైన వాటిలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఐదర్ చెప్పుచున్నాడు. చూసారండి, వీఆర్ ద లైట్ ఆఫ్ ద పీపుల్. నిద్రించుచున్నాడు మనము అంటే ఇంకా అంధకారంలో ఉన్న మనము మేల్కోమంటున్నాడు. సో ఇంకా నువ్వు మేల్కో అంటున్నాడు, కరెక్ట్ చేసుకో అంటున్నాడు, నీకు నువ్వు స్పృహ కలిగి ఉండు అంటున్నాడు. మృతులలో నుండి లేము అంటే ఈ మరణం నుంచి బయటికి రా. సో ఇదంతా మరణానికి సాదృశ్యము. వ్యభిచారము ఇట్స్ ఎ మరణము, కంప్లీట్ డార్క్నెస్. డ్రగ్స్ ఇట్స్ ఎ డార్క్నెస్. అండ్ సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, దీస్ ఆల్ ఆర్ థింగ్స్ ఆర్ డార్క్నెస్. సో వీటి నుంచి నువ్వు బయటికి రా, మృతుల నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. నువ్వు ఇక్కడ నుంచి వేరుపరచబడకపోతే దేవుడు నీ మీద ప్రకాశించలేడు. అర్థమవుతుందా అండి? యు నీడ్ టు వర్క్అవుట్ ఇన్ దట్ ఏరియా, యు నీడ్ టు వర్క్అవుట్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ మై లార్డ్. సో కాబట్టి వేరుపరచండి. ఇంకా మీ మనసులో, మీ ఆలోచనలో, మీ తలంపులో, మీ ఉద్దేశాల్లో, మీ గృహంలో, మీ పిల్లల్లో ఇంకా ఏదైనా ఉన్నా కూడా ప్రార్థించుకొని వాటిని తీసేసుకోండి, ప్రార్థించుకోండి, మార్చుకోండి. సో వేరుపరచండి. ఇంకా నోటి నుంచి బూతులు వస్తున్నాయా? వేరుపరచండి. నోటి మాటల నుంచి, ఇంకా నోటి నుంచి గట్టిగా అరుస్తున్నావా? వేరుపరచండి అన్నిటి నుంచి. సో కాబట్టి అన్నిటి నుంచి మన అందరం కూడా ఏం కావాలి? వేరుపరచబడాలి.
సో విల్ కంటిన్యూ టుమారో. నాజరుడు యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని అందరినీ కూడా వాక్యము ద్వారా మాకు లోకాన్ని నుంచి వేరుపరుస్తున్నందుకు వందనాలు. ఎస్ మై లార్డ్, ప్రత్యేకించబడడం చాలా ముఖ్యము, వేరుపరచబడడం చాలా ముఖ్యము అయ్యా. మేము ఈ లోకంలో కలవకుండా మమ్మల్ని సపరేట్ చేస్తున్నందుకు వందనాలు. పరలోక సంబంధం, ఈ లోకంలో బ్రతుకుతూనే పరలోక సంబంధులాగా మమ్మల్ని అందరినీ కూడా మారుస్తున్నందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావము యుగ యుగముల వరకు కలుగును గాక. ఆమేన్.